నమస్తే అండి. వినాయక చవితి వచ్చేసిందంటే చిన్న పిల్లలు గంతులేస్తున్నంత ఆనందంగా ఉంటాం కదా! బై ద వే మన కుకింగ్ ఛానెల్‌లో కుకింగ్‌తో పాటు ఫస్ట్ టైమ్ పూజ వ్లాగ్ కూడా చూయిస్తున్నానండి. వినాయకుని బ్లెస్సింగ్స్‌తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైమ్ అయితే మా ఇంటికి వినాయకుని తెచ్చుకునే అవకాశం మిస్ అయిందండి. ఈసారైనా బాగా చేసుకుందామని పండగ ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని కావాల్సినవన్నీ ముందు రోజు నైటే తెచ్చేసుకున్నామండి. గుంటూరు మార్కెట్ మొత్తం నిండిపోయిందండి. ఫుల్ ఉన్నారు జనాలు. కావాల్సినవి తెచ్చుకొని బయటకు వచ్చేసరికి మాకైతే 10:30 అయిందండి. వచ్చి పత్రాలు, పూలు, ఫ్రూట్స్ నలిగిపోతాయని వాటికి సపరేట్ చేసుకొని పెట్టుకునేసరికి 11:30 అయింది. ఆ టైంకి తిని పడుకునేసరికి 12 అయింది. మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తో ఉంటాం కదా అని క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం నైటే చేసేసుకున్నామండి. మళ్ళీ మార్నింగ్ 4కి లేచి ముగ్గులు పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను. నైటే క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ ప్రాసెస్ లోనే నేనైతే ముందు రోజే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అన్నాను కదా. సో ఆ ప్రాసెస్ లోనే గారెల కోసం, పెరుగు వడల కోసం మినపప్పునైతే నానపెట్టేసుకున్నానండి. మినపప్పు చక్కగా నానిపోయింది కదా. నానిపోయిన మినపప్పును తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. స్మూత్ గా గ్రైండ్ చేసుకున్నాను. దీనిలో ఉప్పు యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకున్నట్లయితే పిండి స్పాంజీ లాగా అయిపోతుందండి. మీకు టైం లేనట్లయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత డైరెక్ట్ గా గారెలను వేసేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకొని చేసినట్లయితే చాలా బాగా వస్తాయండి గారెలు. మిగతా పనులు చేయడానికి చాలా టైమే పడుతుంది కదా, ఆ లోపు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నానండి. చక్కగా నానుతుంది. నైట్ శనగలు కూడా నానపెట్టేసుకున్నానండి. అది శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్ లో వేసి ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ పాల తాలికల కోసం, పానకం కోసం బెల్లం వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. నాకైతే రెండిటికి సరిపోతుంది. దీనిలోనే దంచుకున్న యాలకులను తీసుకొని బెల్లం మొత్తం కరిగిపోయి జస్ట్ 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం వాటర్ అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకొని మరో 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, మరో సైడ్ ఒక ఎంటీ ప్లేట్ లో 1 గ్లాస్ వరకు బియ్యం పిండిని తీసుకోండి. తడి బియ్యం అయినా పర్లేదు, పొడి బియ్యం పిండి అయినా పర్లేదండి, ఏదో ఒకటి తీసుకోండి. బయట కొన్నదైనా పర్లేదు, ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు. దీనిలోనే కొంచెం బెల్లాన్ని తురుముని యాడ్ చేసి చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. పాల తాలికలు అనేవి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది. కొంచెం మైల్డ్ స్వీట్ తో టేస్టీగా ఉంటాయండి పాల తాలికలు తింటుంటే. ఇలా చేసినట్లయితే దీనిలోనే ఉడికించుకున్న సగ్గుబియ్యం వాటర్ అయితే ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యం వాటర్ అయితే యూజ్ చేయండి. అలా చేసినట్లయితే పిండి అనేది పొడి పొడిగా లేకుండా స్టిఫీగా ఉంటుందండి. ఆల్రెడీ సగ్గుబియ్యం వాటర్ కొంచెం జిగురుగా ఉంటుంది కదా, దాని వలన డఫ్ కూడా స్టిఫ్ గా ఉంటుంది. దాని వలన పాల తాలికలు త్వరగా విరిగే అవకాశం ఉండదండి. సగ్గుబియ్యం వాటర్ అయితే పిండిలో యూజ్ చేసేసాము. మరో 50% ఉడకాల్సి ఉంది కదా సగ్గుబియ్యం, అది పాలతో ఉడికించుకుంటే సరిపోతుందండి. సో పాలతో సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది కదా, వేడి సగ్గుబియ్యం వాటర్ యూజ్ చేసాం కాబట్టి అది కొంచెం చేతికి పట్టుకునే విధంగా ఉంటే ఇంకా చేతితో పిండిని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా బియ్యం పిండి ముద్దని రెడీ చేసుకున్న తర్వాత సో ఈ పిండితో పాల తాలికల్ని అలాగే ఉండ్రాలని అయితే ప్రిపేర్ చేసుకోండి. పాల తాలికలు చేసుకునే పాత్ర మీ దగ్గర ఉన్నట్లయితే దానితోనే చేసుకోండి, లేదంటే సింపుల్ గా చేత్తో ఇలానే చేసుకోవచ్చు. ఈ పిండితోనే నేను సగం వరకు పాల తాలికల్ని, సగం వరకు ఉండ్రాలని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో పిండి మొత్తాన్ని ఇలా ఉండ్రాలని, పాల తాలికల్ని అయితే ప్రిపేర్ చేసుకొని మరుగుతున్న పాలల్లో అయితే యాడ్ చేయండి ఉండ్రాలని, పాల తాలికలు రెండింటిని. కానీ గరిటె పెట్టి వెంటనే గరిటె పెట్టి తిప్పకండి. ఉండ్రాలు ఏం కాదు కానీ పాల తాలికలు అయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా లో ఫ్లేమ్ లోనే ఒక 2-3 మినిట్స్ పాటు ఆగిన తర్వాత స్లోగా కదపండి. సో ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా, మరో సైడ్ అయితే డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం. ఒక కడాయి తీసుకొని దానిలో నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసుకోండి. కొబ్బరి ముక్కలతో పాటుగా ఇవి చక్కగా వేయించేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఈ లోపు పాల తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. పాల తాలికలు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి. పాల తాలికలకి స్వీట్ కి తగ్గట్లుగా బెల్లం వాటర్ ని యాడ్ చేసుకొని మిగతాది పానకం కోసం పక్కన పెట్టేసుకోండి. బెల్లం వాటర్ ని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత చిక్కదనం కోసం కొంచెం బెల్లం వాటర్ లో బియ్యం పిండిని యాడ్ చేసి కలుపుకొని దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే చిక్కగా వస్తుందండి. సో మరోసారి స్టవ్ ఆన్ చేసి జస్ట్ 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లోనే. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయండి వేయించుకున్నవి. అలా 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకొని మూత పెట్టేసుకొని పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ శనగలు అయితే తాలింపు పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయ మాత్రం పడనివ్వకండి. ఆ తర్వాత గారెల్ని, పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ లో కొంచెం చిటికెడు ఉప్పుని అయితే యాడ్ చేసుకొని ప్లెయిన్ వాటర్ ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇన్ని ప్రిపేర్ చేసేసరికి పిండి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. చేతికి వాటర్ తడిపేసుకొని ఈ విధంగా చేసినట్లయితే చక్కగా వస్తాయండి. ఇలా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, చాలా ఈజీగా వస్తాయి. ఎవరైనా
ఎవరైనా సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా. షేప్స్ రాదేమో అని భయపడాల్సిన అవసరం లేదండి, చాలా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చాయో. సో ఈ విధంగా వడలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. నెక్స్ట్ లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. అప్పుడే లోపల వరకు కుక్ అవుతుంది. లోపల స్పాంజీగా చాలా బయట క్రిస్పీగా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకోవాలండి. దేనికోసం? పెరుగు వడల కోసం. క్రిస్పీగా ఉన్న వడలు సాఫ్ట్ గా స్పాంజీ లాగా అయిపోతాయండి ఈ విధంగా చేసినట్లయితే. అలానే మరో ఒక వాయి వేసుకొని ఈలోపు పెరుగుని అయితే ప్రిపేర్ చేసుకోండి. గడ్డలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి స్మూత్ గా. దీనిలోనే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసి పలుచగా కాకుండా చిక్కగా పెరుగుని ప్రిపేర్ చేసుకోండి. దీనిలోనే కొత్తిమీరను కూడా తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న నీళ్ళలో నానబెట్టుకున్న వడలను తీసుకొని పెరుగు మిక్చర్ లో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మీకు ఎన్ని పెరుగు వడలు కావాలనుకుంటే అన్ని వడలను అయితే ఈ పెరుగు మిక్చర్ లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మిగతా పిండిని కూడా కొన్ని పెరుగు వడల కోసం, కొన్ని గారెల కోసం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే 2 టైప్స్ గా ప్రిపేర్ చేసేసాను. సపరేట్ గా కొన్ని పెరుగు వడలుగా. పిండి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇదే ఆయిల్ తీసుకొని కాస్త ఆయిల్ సపరేట్ చేసుకోండి పోపు వేసుకోవడం కోసం. ఈ పోపు కూడా రెండిటికి యూజ్ చేస్తున్నానండి. సో పోపు దినుసులను యాడ్ చేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి చక్కగా వేయించుకొని దీనిని దద్దోజనం కోసం సగం పోపునైతే యూజ్ చేసుకున్నాను. కావలసినంత అన్నం తీసుకొని దానిలో ఉప్పు, కొత్తిమీర యాడ్ చేసి రెడీ చేసుకున్నానండి. దానిలో కాస్త పోపుని అయితే యాడ్ చేశాను. మిగతా పోపులో కొంచెం చిటికెడు పసుపును యాడ్ చేసుకొని దీనిని పెరుగు వడల్లో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్నానండి. సో పోపుని కూడా నేను రెండిటికి యూజ్ చేసుకున్నాను కదా. దద్దోజనంలో కూడా పెరుగుని, పోపుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని దద్దోజనం ప్రిపేర్ చేసుకున్నాను. పెరుగు వడలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. నాకైతే ఇక్కడ 2 కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా పూర్ణాలు లాంటివి ఇంకా ప్రసాదాలు చేద్దాం అనుకున్నా కానీ పాల తాలికలు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మా వారు నాకైతే హ్యాండ్ ఇచ్చారండి. ఆఫీస్ నుండి ఫోన్ వచ్చేసరికి వెళ్ళారు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుందండి నా పరిస్థితి. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. కొంచెం బాధేసింది కానీ పని కూడా ముఖ్యమే కదా అనుకొని హ్యాపీగా అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసానండి నేను డెకరేషన్. ప్రసాదాలను చేసుకొని ఆల్మోస్ట్ డెకరేషన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత పాలవెల్లి కట్టే టయానికి అయితే మా వారు వచ్చేసారండి. సో వచ్చి పాలవెల్లి అయితే స్టార్ట్ చేశారు. నా కష్టం, నా బాధ నిజంగా దేవుడికి అర్థమైంది అనుకుంటా. వెంటనే మా వారైతే వచ్చేసి డెకరేషన్ లో హెల్ప్ చేసేసారు. సో ఈ బిజీ షెడ్యూల్ లో ఈ మాత్రం చేసుకోగలిగామండి. సో హ్యాపీ అనిపించింది చాలా. ఈ విధంగా పాలవెల్లి కట్టేసుకొని పాలవెల్లి మీద కూడా పత్రాలన్నిటినీ ప్లేస్ చేసేసుకున్నాం. సో పాలవెల్లికి ఒక్కొక్క ఫ్రూట్ అన్నిటినీ కట్టేసుకున్నాం. పాలవెల్లి కట్టిన తర్వాత వినాయకుని దగ్గర ఇంకా డెకరేషన్ చేయాల్సింది ఉంది అని చెప్పేసి కింద డెకరేషన్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందండి పాలవెల్లి కింద వినాయకుడు. ఆ ఫీలింగ్ నాకే చాలా బాగా అనిపించింది. డెకరేషన్ కూడా అయిపోయిన తర్వాత నైవేద్యాలన్నీ పెట్టేసుకున్నామండి. ఆ తర్వాత బొజ్జ గణపయ్యకి చిన్న చిన్న లడ్డూలన్నీ తీసుకొచ్చి పెద్ద లడ్డు అయితే ప్రిపేర్ చేసేసాము. నెక్స్ట్ కడ్డీలు ముట్టించుకొని దీపం పెట్టుకున్న తర్వాత వ్రత కథ అయితే చదువుకున్నామండి. ఆ తర్వాత దీపం కూడా పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం. పూజ అయినంత సేపు కూడా నా చిట్టి తల్లి పూజలో ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేసి చక్కగా కూర్చుందండి మాతో పాటు. వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదంటండి. అంటే సాయంత్రం వేళలో చవితి చంద్రుడిని చూసినట్లయితే నీలాప నిందలు వస్తాయని శాస్త్రంలో తెలియజేసి సంవత్సరం అంతా దర్శనం చేసుకోవచ్చు కానీ వినాయక చవితి రోజున మాత్రం నువ్వు ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయని చంద్రుడికి శాపం ఉందంటండి. సో వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదంటే చంద్రుని చూడకూడదు. ఇలా పూజ చేసుకునే ప్రాసెస్ లో ఎన్నో విషయాలు తెలియకుండా ఉంటాయి కదా మనకి. కానీ మనం మనస్ఫూర్తిగా చేసే పని ఏదైనప్పటికీ ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ దేవుని ఆశీస్సులు మన మీద ఉంటాయన్నది నా నమ్మకం అండి. అంటే మనం మనస్ఫూర్తిగా ఏది చేసినా మనకు మంచే జరుగుతుందండి. సో ఈ పూజ ప్రాసెస్ లో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మా పాప మేము చేసే పూజా విధానం ప్రతిదీ అబ్జర్వ్ చేసి తను కూడా పాల్గొనిందండి. పిల్లలకి ఈ పూజా విధానం ఇలానే నేర్పించాలి కదా. తను కూడా ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మేము చెప్పినట్టు చేసిందండి. చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయంలో మాత్రం నాకు. ఇక్కడే దేవుని ఆశీస్సులు నాకు వచ్చాయి అనిపించింది. సో వినాయక చవితి రోజు అయితే పూజ బాగా జరిగింది అనిపించిందండి. సో వినాయకుని బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. సో మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసుకున్నామండి. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసేసాను. సో నెక్స్ట్ డే పీఠాన్ని ఎలా కదిపాను అనే వీడియో కూడా తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. దేవుని అనుగ్రహం మా కుటుంబంతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
కోరుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు రావాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.